హలో ఎవ్రీవన్. నేను ఇప్పుడు పైథాన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో తెలుగులో. సో నేను పైథాన్ జెన్ఏ డెవలపర్ కింద వర్క్ చేస్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది ఏంటంటే పైథాన్ అనేది 100% అది ఎవరు నేర్చుకోలేరు. ఎందుకంటే పైథాన్లో డైలీ కొత్త మాడ్యూల్స్ కొత్త ప్యాకేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో. అదేంటంటే వెరీ లిమిటెడ్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ అనేది 100% నేర్చుకోవడానికి వేస్ట్. ఎందుకంటే చెప్తా, పైథాన్లో వచ్చేసేపాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి టెస్టింగ్, ఇంకొకటి డెవలప్మెంట్ అండ్ సంథింగ్ కొన్ని వేరే అంతా ఉంటాయి. పైథాన్లో టెస్టింగ్లో వర్క్ చేసుకునే వాళ్ళందరికీ ఒక ప్యాకేజ్ వస్తే సరిపోతుంది, అదే సెలీనియం. వాళ్ళు పైథాన్ సెలీనియం ప్యాకేజ్ మీద మాత్రం వర్క్ చేస్తారు. డెవలప్మెంట్ మీదకి వచ్చేసేపాటికి కొన్ని కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి వాళ్ళకి అవసరం. మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఏఐ ఎంఎల్ సైడ్ వెళ్తారు. వాళ్ళకి మ్యాండేటరీగా పాండాస్, నంపై అండ్ డిఫరెంట్ ప్యాకేజెస్ అన్నీ నేర్చుకుంటారు. సో ఇక్కడ పైథాన్ టెస్టింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి పాండాస్, నంపై ప్యాకేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సెలీనియం నేర్చుకుంటే చాలు. సో అలాంటప్పుడు పైథాన్ క్లియర్గా మొత్తం నేర్చుకునే టైం వేస్ట్ కదా. సో అలాగా నేను ఒక బేసిక్ ఒక సిలబస్ లాగా రెడీ చేశాను. సో అదేంటంటే పైథాన్లో కొన్ని నేర్చుకుంటే చాలు. అవి నేర్చుకుంటే మ్యాక్సిమం 85% కోడ్ మీరే రాసేయగలరు. అందులో కొన్ని వచ్చేసి వేరియబుల్స్, ఇంకోటి డేటా టైప్స్, ఇంకొకటి టైప్ కాస్టింగ్, ఇఫ్ ఎల్స్ కండిషన్, లూప్స్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, అండ్ ఇంకా వచ్చేసేపాటికి లిస్ట్, డిక్షనరీ, టపుల్ ఆర్ సెట్. టపుల్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా వచ్చేసి ఫంక్షన్స్, క్లాస్ అండ్ ఊప్స్ కూడా అవసరం లేదు. మెజారిటీ చాలామంది ఊప్స్ వాడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ జెన్ఏ డెవలపర్ కింద వర్క్ చేస్తున్నాను. నేను ఒక 4 మిషన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ 2 జెన్ఏ మోడల్స్ అండ్ 1 ఎంసీపీ సర్వర్ అండ్ 2 చాట్ బాట్స్ మీద వర్క్ చేస్తున్నా. నేను ఏ చోట కూడా ఊప్స్ కాన్సెప్ట్ అనేది వాడలేదు. సో నాకు అవసరం లేదు. ఇప్పుడు అలాంటప్పుడు నేను నేర్చుకునేందుకు టైం వేస్ట్. సో 90% ఇవి నేర్చుకుంటే చాలు. మ్యాక్సిమం కోడ్ మీరే చేసేయచ్చు. బేసికలీ నాకు కూడా ఇంతకు మించి వచ్చు, కానీ నేను ఎక్కడ అప్లై చేయలేదు. సో లాంగ్ టైంలో నేను అది మర్చిపోవచ్చు కదా. సో ఇవి నేర్చుకుంటే డిఎస్ఏ కూడా దీంతో ఈజీగా తీసేయచ్చు ఓవరాల్. సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఎండ్ టు ఎండ్ క్లియర్గా ప్రతి పిన్ పాయింట్ ఈజీగా చెప్తాను. మ్యాక్సిమం వీటితోనే పైథాన్ అవగొట్టేస్తా. తర్వాత జెన్ఏఐ మీద కంప్లీట్ కోర్స్ రెడీ చేశాను నేను. ఆ జెన్ఏఐ కోర్సులో వచ్చే వాటికి ఫస్ట్ నేను పైథాన్ సిరీస్ కంప్లీట్ చేస్తా, తర్వాత ఫాస్ట్ ఏపీఐ సిరీస్, తర్వాత స్ట్రీమ్లెట్, తర్వాత ఈఐ కాన్సెప్ట్స్ అంటే ర్యాగ్, ఏజెంటిక్, వెక్టర్ డేటాబేసెస్, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. అండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేపాటికి లాంగ్చైన్, లాంగ్రాఫ్. మ్యాక్సిమం ఇవి కవర్ చేస్తే 80 to 85% జెన్ఏఐ వచ్చేసినట్టే. బేసికల్లీ నేను నా డైలీ లైఫ్లో నా ప్రాజెక్ట్లో యూజ్ చేసేది పైథాన్, ఫాస్ట్ ఏపీఐ, స్ట్రీమ్లెట్, కాన్సెప్ట్ లైక్ ఏజెంటిక్ వాడుతున్నాను. వెక్టర్ డేటాబేస్ ప్రజెంట్ నేను ఇంకా యూజ్ చేయట్లేదు. లాంగ్చైన్ అండ్ లాంగ్రాఫ్. సో నేను రియల్ టైమ్ ఏఐ డెవలపర్ లాగా ఇవి మాత్రం యూజ్ చేస్తున్నా. చాలామందికి ఏఐ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి,
ఎలా నేర్చుకోవాలని తెలియదు చాలామందికి. తెలుగులో కూడా నేను చాలా సీరీసెస్ చూశాను. వాళ్ళందరూ జస్ట్ ర్యాగ్ ఇన్ 10 మినిట్స్, ర్యాగ్ ఇన్ 15 మినిట్స్ అలా పెట్టేసి చెప్తున్నారు. కానీ ర్యాగ్ ఎందుకు యూజ్ చేయాలి, ర్యాగ్ వల్ల యూజెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అసలు జర్నీ ఫ్లో ఏంటి అని ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. రోడ్ మ్యాప్ ఉంది కానీ ఆ రోడ్ మ్యాప్తో క్లియర్గా మీరు నేర్చుకుంటే 100% వస్తుందని కాదు. సో జర్నీలు ఏంటంటే బేసికల్లీ మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. సో కొత్త కాన్సెప్ట్ లైక్ లాస్ట్ ఇయర్ నవంబర్లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది, దాన్నే ఎంసీపీ అని అంటారు. సో ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో ఉందన్నమాట. నేను కూడా దాని మీద వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అలాగా జర్నీలు ఉంటే మనం ప్రతిదీ డైలీ నేర్చుకుంటూ ఉండాలి. దీనికంటూ ఒక పర్టికులర్ రోడ్ మ్యాప్ లాగా ఉండదు. సో నేను క్లియర్ కట్గా తెలుగులో పిన్ పాయింట్ లాగా ఎవ్రీథింగ్ షార్ట్ అండ్ సింపుల్గా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. తర్వాత నేను ఈ సిరీస్ అంతా అయిన తర్వాత నేను ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేసి ఆ వర్క్షాప్లో వైప్ కోడింగ్ యూజ్ చేసి మీ ఓన్ వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలో క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను. తర్వాత మీ ఓన్గా ఒక చాట్ బాట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ చాట్ జీపీటీ లాంటి ఒక చాట్ బాట్. తర్వాత మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాంట్లో చాట్ బాట్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి చెప్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్ యూ.